క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరియు దేవుని యొక్క దీవెనలు. నేడు ఒక్క విషయాన్ని క్లుప్తంగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా మనం పూజలో పాల్గొనడం ఒక ఎత్తు, బంధుమిత్రులతో సన్నిహితులతో మన యొక్క ఆనందాన్ని, ఈ యొక్క ఉత్సవాన్ని కలిసి భుజించడం ద్వారా కావచ్చు, సమయాన్ని గడపడం ద్వారా కావచ్చు, మనం పండుగను కొనసాగిస్తున్నాం. కనుక వాక్యాన్ని ధ్యానించడం కానీ లేదా పండుగలోని ఆంతర్యాన్ని గురించి ఇతరులతో సంభాషించడం కానీ మనం చేయడం చాలా అరుదు. కాబట్టి క్లుప్తంగా రెండు విషయాలను మనం బేరీజు వేసుకుంటూ ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు బెత్లెహేము ఊరి ఆవల జన్మించడం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. రోము చక్రవర్తి ఆదేశానుసారం ప్రజలందరి యొక్క జనగణన కారణం చేత వారు బెత్లెహేమునకు వస్తూ ఉన్నారు. నేడు మనందరం మన దేశంలో కూడా కుల ప్రాతిపదిక ప్రకారం జనగణన జరగాలని బీహార్ ప్రభుత్వం ఒక క్రొత్త విషయాన్ని లేవనెత్తడం జరిగింది. నాడు రోము చక్రవర్తి ఈ యొక్క జనగణన ద్వారా ప్రజల యొక్క వివరాలు తెలుసుకోవడమే కాదు, ఏ విధంగా పన్నులు వారి నుండి రాబట్టాలో తగిన ఆలోచనల కోసం ఈ యొక్క పని చేసినట్లు మనం చరిత్రలో చదువుతాం. అనగా ప్రజల యొక్క వివరాలను తెలుసుకుంటూ వారిని రక్షించడానికి బదులు వారి నుండి ఏ విధంగా ఆదాయాన్ని పొందాలి, ఖజానాను నింపుకోవాలి అనే ఆలోచన ఈ యొక్క జనగణన వెనుక ఉన్న ఆంతర్యం. మరి పుట్టినటువంటి ఈ యొక్క చక్రవర్తి లేదా రాజు మన యొక్క యేసు ప్రభు లాభం గురించి కాదు, ఇవ్వటాన్ని గురించి, త్యాగాన్ని గురించి బోధించేటటువంటి రాజు. కనుక మొట్టమొదటిగా ఈ యొక్క తేడాను మనందరం గుర్తించుదాం. పాలకులు భక్షకులు కాదు, వారు ఇవ్వవలసినటువంటి వారు, రక్షకులు. ఇది మొదటి విషయం. ఇక రెండవది, రాజు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎక్కడైనా మాట్లాడగలడు, ఎక్కడికి వెళ్ళినా కూడా సాధారణమైనటువంటి ఆహ్వానం మరియు సత్కారాలు, సభలు, ఉన్నతమైనటువంటి ప్రధానమైనటువంటి ఆసనం. మరి మనం కొలుస్తున్నటువంటి యొక్క రాజుకు అందరూ తలుపులు మూసివేశారు. ప్రధాన ఆసనం ప్రక్కన పెడితే ఊరి ఆవల ఎవరు కూడా కనిపించినటువంటి ప్రదేశంలో, చీకటిలో, మసక వారినటువంటి ప్రదేశంలో ఆయన జన్మిస్తున్నారు. చిటిక వేస్తే రాజుకు భోజనం, అన్ని రకాలైనటువంటి రకాలను మనం ఆయన యొక్క భోజనపు బల్లపై మనం చూస్తాం. ఇక్కడ బాలుడు పశువులు తినవలసినటువంటి పాత్ర, ఆ యొక్క తొట్టి, అందులో ఉండవలసినటువంటి మేత ఏదైనా కావచ్చు, లేదా మన భాషలో చెప్పాలంటే అది తాగేటటువంటి కుడితి కావచ్చు, లేదా దానికి కావలసినటువంటి గడ్డి కావచ్చు. ఇటువంటి దాన్ని ఉంచవలసినటువంటి ప్రదేశంలో యేసు ప్రభు ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనం తినేందుకు ఆహారంగా మారబోతున్నాడు. అందుకే ప్రభువు, నేనే జీవాహారాన్ని, నన్ను భుజించినవాడు, నన్ను త్రాగినవాడు ఇక ఎప్పటికీ ఆకలి కొనడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి స్వేచ్ఛను గురించి ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇక మూడవ విషయం, దైవం లేదా దైవత్వం మరియు మానవత్వం, ఈ యొక్క రెండు కలిసినప్పుడు జరిగేటటువంటిది ఏమి? సీనాయి పర్వతంపై దైవం మోషే అనేటటువంటి మానవునితో కలిసినప్పుడు చేతిలో పట్టుకున్నటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞల ఫలకాలను ధరించి నడుస్తున్నప్పుడు ప్రజలు మోషే కాంతిని చూడలేకపోయారు. అంటే దేవునితో స్పర్శ వలన మానవునికి అంతటి కాంతి కలిగింది. మరొక సందర్భంలో గర్భగుడిలో జకరియాకు కలిగిన దర్శనం వలన తాను మాటను కోల్పోతున్నాడు. తిరిగి కుమారుడైనటువంటి యోహాను పేరు పెట్టే సమయంలో తిరిగి తాను మాట్లాడగలుగుతాడు. నేడు దూత గొర్రెల కాపరులతో మాట్లాడుతూ భయపడవద్దని మరొకసారి వారికి అభయాన్ని ఇస్తూ ఉంది. శుభకరమైనటువంటి మాటలు పలుకుతూ, మీరు ఊహిస్తున్నటువంటి రాజు కాదు, ఇదిగో శాంతిని, ప్రేమను పంచేటటువంటి రాజు పుట్టి ఉన్నాడు. ఆయన యొక్క విధి విధానాలు లేదా ఆయన ఉండేటటువంటి రీతిని దూత వారికి వివరించడం మనం చూస్తున్నాం. మానవుల ఊహలకు ఉన్నటువంటి రాజుగా కాదు, అతి సరళమైనటువంటి, సున్నితమైనటువంటి, మృదువైనటువంటి
మరియు సాధారణమైనటువంటి మనిషిగా మీ మధ్య ఉన్నాడని మనందరం దూత మాటల ద్వారా మనం వింటూ ఉన్నాం. దేవుడు పూర్తిగా మానవుడు అవుతున్నాడు, మనలా మారుతున్నాడు అని మన బాధలను తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నది సుసాధ్యమైంది అని దూత మాటల్లో మనం వింటూ ఉన్నాం. ఇక 4వ అంశం, రాజు అనగానే భటులు, పెద్ద ప్రహరీ మరియు వారి చేతిలో ఎప్పుడూ కూడా మారణాయుధాలు ఉండి యుద్ధాన్ని ప్రేరేపించడానికి, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తులుగా వారు మనకు కనిపిస్తారు. ఇక్కడ ఏ ఎల్లలు కానీ లేనటువంటి ప్రదేశంలో దూతలు సంగీత వాయిద్యాలను, బాకాలను ఊదుతూ దేవునికి స్తుతులు పాడుతూ ఉన్నారు. మృత్యుఘోష ఒకవైపు మరియు సంగీత వాయిద్యాలు మరొక వైపు. శాంతిని, సమాధానాన్ని మనందరికీ పంచేందుకు వచ్చినటువంటి రాజు యొక్క సన్నిధి మనకు ఇచ్చేటటువంటి ఊరట. నేడు యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం ఎటువంటి కోలాహలాన్ని కోరుకుంటున్నాం? భోజనాలను, విందు వినోదాలన, లేక సరళమైనటువంటి జీవిత వైఖరిన, సున్నితమైనటువంటి, మృదువైనటువంటి, శాంతికరమైనటువంటి పలుకులతో మనం మన యొక్క జీవితాన్ని ఈ యొక్క పండుగ ద్వారా ఆశిస్తూ ఉన్నాము, మార్పును కోరుతూ ఉన్నాము. ప్రభు యొక్క రాకడ ప్రతి హృదయంలోనికి రావాలని మరొకసారి కోరుకుంటూ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. దేవుని దీవెన. Sleep, bells, king, ring, ting.